ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. మన సార్కు ఫెలిసిటేషన్ చేసేటటువంటి వారు దయచేసి కూర్చోవాలి. ఎందుకంటే కార్యక్రమము అయిపోయిన తరువాత చివరన చేసేటటువంటి ఘట్టం. అభిమానాన్ని ఎవరూ ఆపలేము. కాకపోతే ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న ప్రకారము మనము కొనసాగించాలని కోరుకుంటున్నాం. తనివి తీరా చూసుకుంటున్నారు మన నాయకుణ్ణి. మనందరము కూడా సంభ్రమాచర్యాలలో ఆనందాన్ని పొందే ఈ సమయాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ప్రారంభిద్దామా? జ్యోతి ప్రజ్వలనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి మైసూరు వారిపల్లి గ్రామ సభలో మనము మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు మన నాయకులు. ఇప్పుడు ప్రార్థనతో ప్రశాంతంగా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనాలి. నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా. ప్రార్థనకు శబ్దత లేని నిశ్శబ్దత కావాలి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే शुभ्रज्योत्स्ना
వందే మాతరం వందే మాతరం. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన అన్నమయ్య జిల్లా కలెక్టరు, జిల్లా మ్యాజిస్ట్రేటు శ్రీధర్ చామకూరు ఐఏఎస్ గారు వారి యొక్క అడ్రస్సింగ్ ను ఇస్తారు. ప్లీజ్ బి సీటెడ్. గౌరవనీయులైన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి కోడూరు ఎమ్మెల్యే గారికి, తిరుపతి ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా ఈరోజు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ హాజరవుతున్నటువంటి గ్రామ వార్డు మెంబర్లకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, గ్రామ సభ సభ్యులైన ఈ గ్రామస్తులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలోని మైసూరు వారిపల్లి గ్రామసభ నిర్వహణ నిమిత్తం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఒకేసారి జరుగుతున్నాయి. మరి అందులో మన జిల్లాకి, మన కోడూరు మండలంలో ఉన్న మైసూరు వారిపల్లికి ఎంచుకొని మరి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామ సభలు అంటే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, బడ్జెట్లు, స్థానిక సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, గ్రామస్తుల ముందు ఉంచడానికి, గ్రామస్తులు నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు నిర్ణయాలు తీయడానికి కూడా గ్రామ సభలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. సమాజం మొత్తం భాగస్వామ్యంతో బహిరంగంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి అవకతవకలు లేకుండా చక్కగా కూడా అమలు చేయబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ని అందించి ఉన్నారు. 4 ఇతివృత్తాల్లో కూడా ప్రతి గ్రామ సభ కూడా జరగాలని నిర్దేశాలు పంపించి ఉన్నారు. సో అవే ముఖ్యంగా కూడా గృహ అవసరాలను తీర్చడం, అలాగే కమ్యూనిటీ అవసరాలు తీర్చడం, అలాగే గ్రామంలో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ చూసుకోవడం, మరియు ఇతరత్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం అనే 4 ఇతివృత్తాల ఆధారంగా మనం గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన పంచాయతీరాజ్ సంస్థకు మూల స్తంభమైన గ్రామ సభలు కేవలం చట్టబద్ధమైన లాంఛనమే కాదు, ఇవి అట్టడుగు ప్రజాస్వామ్యం, సుపరిపాలన మరియు సామాజిక ఐక్యతకు సాధనం. ఈ గ్రామ సభలో మహిళలు, యువత, అట్టడుగు వర్గాల వారికి చెందిన గొంతులు గట్టిగా, స్పష్టంగా వినిపించేలా చూడాలి. చివరిగా మైసూరు వారిపల్లె గ్రామ సభ నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. అన్నమయ్య జిల్లాలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఈ గ్రామానికి విచ్చేయడం ప్రజల పట్ల, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల పట్ల మీ నిబద్ధతకు నిదర్శనం సార్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారు, వారు వేతనదారుల యొక్క హక్కులు, విధులు, పురోగతిలో ఉన్న పనులు, 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కొత్త పనుల గుర్తింపు, సామాజిక తనిఖీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ సందేశిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కారుమంచి సంయుక్త. రైల్వే కోడూరు మైసూరు వారిపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్. నేను
ఈ రోజు ఇక్కడ స్వర్ణ గ్రామ సభ జరగడం నిజంగా చాలా ఆనందకరం. దీనికి మన అతిథి నా హృదయపూర్వక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు సార్. నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న అవును వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూరువారిపల్లి గెలిపించడం, దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం, ఆ తర్వాత నేను ఒక సభ మీటింగులో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం, నా గ్రామం అభివృద్ధి గురించి, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి, నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి, ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం, ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్గా గెలవడం, నువ్వు చాలా ధైర్యంగా ఇంకా నిలబడాలమ్మా, నేను అనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరువారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా స్టేజ్ మీద ఉన్న కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, నా పెద్దలకు, మా ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క నాయకులకి, మంత్రి గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న విన్నపం. ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మొన్న కమిషన్ గారి మీటింగ్లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్గా జరుపుతున్నారు సార్. దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు. ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తిని నేను చెప్పినప్పుడు సారు కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సారు చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచుల అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ, గ్రామస్తుల విషయంలోనూ, ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి, మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్లు శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాల్లో జమ అయ్యడం మా అందరి సర్పంచుల తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది 15th ఫైనాన్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. దీని మటుకు ఈ 2.5 సంవత్సరం సర్పంచుల్లో ఎవరు 15th ఫైనాన్స్ అంటూ మేము ఒక ఫింగర్ వేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు. నిజంగా ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని, ఇంకా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు ముందుగా ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్. ఇంకొక మా గ్రామంలో చేసే పనులు నేను వివరిస్తాను సార్.
సార్ మైసూరువారి గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరం గాను సుమారు 40 పనులు మేము మంజూరు చేయడం జరిగింది సార్. దీంట్లో గ్రామంలో గ్రామ పంచాయతీలో 100 మౌలిక వసతులు కల్పించుటకు రైతులు పరిష్కరించారు సార్. వ్యవసాయ రంగానికి ఉచితం అందించడం ప్రతి ఒక్కటి వాటిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోల్డ్ స్టోరు, గ్రామ సభ, కమ్యూనిటీ భవనము, విలేజ్ హెల్త్ నిర్మాణము, ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయడం, శ్మశానం, సీసీ రోడ్ల నిర్మాణం, గుంజిన ఏరుకు గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ గోడ నిర్మాణం, భూ సమస్యలు పరిష్కరించడం, అరటి పంటలకు ఖరీఫ్ సీజన్లో కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చేయడం. ఇది చాలా సమస్య సార్. మా రైల్వే కోడూరులో పండ్ల తోటలు, మామిడి తోటలు ప్రతి ఇయర్లో ఇక్కడి నుంచి మన రైల్వే కోడూరులో మా పంచాయతీలో మామిడికాయల యార్డు ఉంది సార్. ఆ యార్డు నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ కానీ, మామిడి సీజన్ కానీ, పప్పాయి సీజన్లో రోజుకు 200 లారీలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సార్. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇన్సూరెన్స్ ఉంటే నష్టం వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్. సార్ మా గ్రామంలో ఉపాధి హామీ పనులు చెప్తున్నాను సార్. మహాత్మా గాంధీ ఉపాధి గ్రామ పనులు సార్ జారీ చేసిన జాబ్ కార్డులు వచ్చి 325 జాబ్ కార్డులు సార్. దాంట్లో మొత్తం కూలీలు 484 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటి వరకు కల్పించిన పని వేతనం వచ్చేసి 12.660 సార్. ఇప్పటి వరకు మొత్తం పని దినాలు మహిళల శాతం వచ్చి సార్ 61.92% పని దినాలు ఆడవాళ్ళు మాత్రం వెళ్ళారు సార్. దాంట్లో 100 రోజులు వేతనాన్ని పూర్తి చేసిన హెచ్ఎస్లు మొత్తం సంఖ్య 10 సార్. దాంట్లో పని చేసిన మొత్తం కుటుంబాలు 171, వికలాంగులు 3 పనిచేశారు సార్. ఈ ఉపాధి హామీ పనిలో మా గ్రామం నుండి మొత్తం తీసుకుని పనుల సంఖ్య సార్ 43. దాంట్లో 40 మేము వర్తించేసుకున్నాం సార్. పూర్తిగా ఇవ్వగలిగిన సంఖ్య మొత్తం ఖర్చు వచ్చి 38.46 సార్. వేతనం వచ్చి 33.75 సార్. లక్షలు సారీ సార్ 33,75,000. మెటీరియల్ వచ్చి 4,23,000 సార్. ఒక వ్యక్తికి రోజుకు సగటు ఖర్చు వచ్చేసి 265 రూపాయలు వేతనం పడుతుంది సార్. పని కోరిన 15 రోజులకు పొందే హక్కు సార్. పని కోరిన 15 రోజుల లోపల పని కల్పించేలా పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృత్తి నిర్వహించడం జరుగుతుంది సార్. మా గ్రామంలో పని ప్రవేశపెట్టిన ప్రథమ శిక్ష పెట్టే తాగునీరు, నీడ, అక్కడ వాళ్ళకి నీడను కల్పించేందుకు సెటార్ వేయడం, తాగునీరు అందించడం జరుగుతుంది సార్. ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 300కు పొందే విధంగా 15 రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్. పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం గురి అయినా ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించిన సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరువారిపల్లిలో ఆర్వా ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్.
మా గ్రామం తరపు నుండి సార్ పథకం అమలు పారిశుద్ధ కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్, ప్రతి పనిలోనూ. ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్, అది మా సెక్రటరీ గారు చదువుతారు, అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా గుంతలు మెట్టులు, మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చుంటారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టి పోయలేదు సార్. దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ చనిపోతూనే ఉన్నారు సార్. యూత్ రోడ్ యాక్సిడెంట్లు, కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్. ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్, ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్. ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి దాని కార్డులు దాన్ని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు, డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు, ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు. ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా, రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు పట్టా భూములు వచ్చేలాగా చేయాలి సార్. అలాగే ఇక్కడ మామిడికాయల యార్డ్ ఉంది సార్, సుమారు ఒక 3.5 ఎకరాల పైనే ఉంది సార్. దాన్ని సుమారు 120 మంది మామిడికాయల మండి యార్డు 600 మంది ఉన్నారు సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు. కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్ కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్. బ్యాంకుకి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కుదవ పెట్టుండారు, దీన్ని మీరు ఒక తూరు పరిశీలించుకోండి, మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూపించుకోండి, మీకు లోన్ దీంట్లో వర్తించదని చెప్తున్నారు. దాంట్లో నాకు ఒక మండి ఉంది సార్, దానికి కూడా లోన్ అడిగేదానికి ఇవ్వడం లేదు. అది కూడా ఆ సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడే మైసూరువారిపల్లిలోనే కాదు సార్, మా రైల్వే కోడూరులో సార్, రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబుల్ రోడ్డు లేదు సార్, సింగిల్ రోడ్డు ఉంది. దాని వరకు మన జనసేన పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు రాస్తారోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేల వరకు పాదయాత్ర చేశాము. ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్. ఇంకొకటి బుడుగుంట బ్రిడ్జి కానీ మంచి కాలేజీ లేదు సార్ ఇక్కడ రైల్వే కోడూరులో, మంచి హెల్త్ సెంటర్ లేదు. ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడూరులో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్, ఒక 40 మంది 30 మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్. అంటే మా గ్రామంలోనే 30-40 మంది ఉండారంటే మా నియోజకవర్గం మొత్తం ఎన్ని వేల మంది ఉండారో మీరు చూడండి సార్. కోవిడ్కి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందుల నుంచి ఇక్కడ తెనాలి మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడి ఉన్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక 10 మందికి జాబు కలిగిస్తే మనం ఈ నిరుద్యోగ సమస్య నివారించవచ్చు సార్. మీరు అది కొంచెం మీరు చాలా ఇది మీరు గమనించాలి సార్. రైల్వే కోడలో ఈ మా నియోజకవర్గంలో అదొక పెద్ద మాకు ప్లస్ సార్. మాకు ఆదాయం వచ్చే మంగంపేట సార్ అది. దాంట్లో ప్రతి మండలం నుంచి ఒక 10 మందికైనా మీరు జాబ్ కలిగించే విధంగా చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు సార్. పక్క దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేయలేక అక్కడ మేము కోవిడ్లో ఇరుక్కుపోయినాము, ఇక్కడ బెంగళూరుకి వెళ్తే జాబు లేవు, 6 నెలలు 7 నెలలు కోర్సులు చేసినా మాకు డిగ్రీలు బీటెక్లు చదివినా జాబులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి మీరు ముఖ్యంగా మా మంగంపేట గురించి గమనించాలి సార్. ఆల్రెడీ మేము మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన ఇన్ఛార్జ్ గారికి మన ఎమ్మెల్యే గారికి మనం ఆల్రెడీ చెప్పాం సార్.
సార్ కూడా మేము దాని గురించి మేము పరిశీలించి మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి మనం ప్రతి మండలంలో జాబ్ కలిగించే విధంగా మనం చేద్దామమ్మా, మీరు ప్రతి ఒక్కరూ ముందు మనకు ఒక అవకాశం ఉందని ఆ రోజు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది సార్. ఇది మటుకు మీరు ముఖ్యంగా ప్రతి నిరుద్యోగం లేకుండా రైల్వే కోడూరులో అభివృద్ధి అనేది ఎలాగుంటుందంటే ఈ రోజు ఆ రోజు నేను చెప్పిన విధంగా రైల్వే కోడూరు టికెట్ ఫస్ట్ టికెట్ అవుతుందని నేను మీకు మాట ఇచ్చాను సార్. ఆ విధంగానే ఈ రోజు గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్కా రూపానంద రెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఫైనాన్సింగ్ గా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాము సార్. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకి ఈ రోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈ రోజు మా గ్రామం రావడం జరిగింది సార్. నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్. మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్. కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేట్గా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కూడా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్, నాదొక రిక్వెస్ట్. నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి, నా ధైర్యం, నా భర్త ఆశయం, నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి, మన మైసూరు వారిపల్లిలో నాకు అనుదండగా వెనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశ్వరులు కానీ, వరకూటి నాగరాజు కానీ, తాతంశెట్టి నాగేంద్రన్న ముఖ్యంగా సార్ నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి, మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ప్రతి సలహాలు చూసిన ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా వెనుకున్న మా అన్న, నా సొంత అన్న సార్, అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈ రోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్. దీనికి మీరు ఇంకా సాయపడితే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మైసూరు వారిపల్లి గ్రామ సభ విజన్ ఆఫ్ స్వర్ణగా, అంటే విజన్ ఆఫ్ స్వర్ణ గ్రామ సభగా ఈరోజు మన పంచాయతీ సెక్రటరీ గృహావసరాలను అందించడము, మెరుగైన సౌకర్యాల కల్పన, మెరుగైన రోడ్ల సదుపాయ కల్పన, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, వీటన్నింటిపైన చక్కగా వివరిస్తారు. సభకు నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న 13,326 గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యంగా చేసుకుని ఈ రోజున స్వర్ణ గ్రామ సభకు మనకు విశిష్ట అతిథిగా విచ్చేయడం జరిగింది. సభాధ్యక్షులు సర్పంచ్ శ్రీమతి కార్మల్ సంయుక్త గారికి, మన విశిష్ట అతిథులు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ మరియు మన జిల్లా నుంచి వచ్చిన మన జిల్లా మంత్రి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారికి, మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఐఏఎస్ సార్ గారికి మరియు మన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవ్ సార్ గారికి అందరికీ పేరు పేరున మా మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మేము స్వాగతం పలుకుతున్నాం సార్. తర్వాత ఈ స్వర్ణ గ్రామ పంచాయతీల లక్ష్యంగా ఈరోజు మన మైసూరుపల్లి గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభలో మా మైసూరుపల్లి గ్రామాన్ని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం వారు 4 రకాల థీములను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ థీమ్ వచ్చేసి
ప్రతి ఒక్క కుటుంబానికి గృహ అవసరాలు అందించడం. దీనిలో భాగంగా మనము ప్రతి ఇంటికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి విద్యుత్ కనెక్షన్. ప్రతి ఇంటికి మనము విద్యుత్ సరఫరా అనేది చూసే విధంగా చేసుకోవాల్సిన అవసరం. ఇందులో మా గ్రామ పంచాయతీలో మొత్తం 614 కుటుంబాలు ఉన్నాయి. 614 కుటుంబాలకు అందరికీ కూడా ఈ విద్యుత్ కనెక్షన్ అనేది ఉంది సార్. అదేవిధంగా త్రాగునీరు సంబంధించి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ కూడా ఇచ్చున్నాము. ఇదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ అనే పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేము త్రాగునీటి కుళాయి అందించడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం, అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు అనేవి 614 కుటుంబాలకు గాను 612 కుటుంబాలకు ఉన్నాయి. ఇంకా మిగతా 2 కుటుంబాలకు మన స్వచ్ఛ భారత్ మిషన్ మరియు మన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ 2 పథకాల ద్వారా ఆ 2 ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది సార్. వాళ్ళకు కూడా దగ్గరలోనే మనకు శాంక్షన్ వస్తే అవి కూడా 2 మేము వాళ్ళకు ఏర్పాటు చేయిస్తాం సార్. అదేవిధంగా మన గృహావసరాలకు సంబంధించి ముఖ్యంగా గ్యాస్, ఎల్పీజీ గ్యాస్ సంబంధించి ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద మరియు సివిల్ సప్లైస్ కింద 614 కుటుంబాలకు గాను 605 కుటుంబాలకి మేము ఆల్రెడీ అందరికీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తున్నాం సార్. ఈ 2 పథకాల ద్వారా మిగిలిన 9 కుటుంబాలకు కూడా ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా రెండో థీమ్ అయినటువంటి అన్ని కుటుంబాలకు మరియు అన్ని గ్రామాలకు మెరుగైన సాధారణ సౌకర్యాలు కల్పించడంలో భాగంగా నీటి సరఫరా పథకం. అంటే మా గ్రామ పంచాయతీలో 5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. మెయిన్ మైసారపల్లి గ్రామ పంచాయతీలో ఆల్రెడీ మనకు ఆరో ప్లాంట్ ఉన్నది. ఈ మైసారపల్లి గ్రామ పంచాయతీలో మరొక పెద్ద హ్యాబిటేషన్ అయినటువంటి శాంతినగర్కి మరొక ఆరో ప్లాంట్ కావాలని మేము ఈ గ్రామ సభ ద్వారా మేము ప్రతిపాదన చేస్తున్నాం సార్. దీనికి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్న మా గ్రామానికి విచ్చేసినప్పుడు అడిగిన వెంటనే డిఎంఏ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఈ ఆరో ప్లాంట్కి మంజూరు చేయడం కూడా జరిగింది సార్. దీనికి మా గ్రామ పంచాయతీ నుండి తరపున మా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా స్ట్రీట్ లైట్ సౌకర్యం. మా గ్రామ పంచాయతీలో మొత్తం 172 కరెంటు స్తంభాలు ఉన్నాయి సార్. అందులో 172 కరెంటు స్తంభాలకు గాను 154 పోల్స్కి మేము లైట్స్ బిగించడం జరిగింది. ఇంకా మాకు 18 వీధి దీపాలు అవసరం ఉన్నాయి సార్. అవి కూడా మేము మన స్టేట్ స్కీమ్ అయినటువంటి నెట్ క్యాప్ ఈఎస్ఎల్ వారి ద్వారా ఆ 12 లైట్లు కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం సార్. అదేవిధంగా సీసీ రోడ్ సార్. సీసీ రోడ్స్ ఇప్పటికే మా గ్రామ పంచాయతీలో 3.5 కిలోమీటర్లు కలిగి ఉన్నాం సార్. ఇంకా మాకు 3 కిలోమీటర్లు సీసీ రోడ్స్ అవసరమై ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మేము మంజూరు చేయించుకుంటాం సార్. ఈ గ్రామ సభ ద్వారా మేము తీర్మానం చేసి ఉన్నాం సార్. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మాకు గ్రామానికి దూరంగా ఎస్డబ్ల్యూబీ షెడ్ ఉంది సార్. ఈ షెడ్కు మాకు చెత్త సేకరణ చేసి తీసుకెళ్ళడానికి దూరంగా ఉంది కాబట్టి మాకు పవర్ ఆటో కానీ ట్రాక్టర్ కానీ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇది కూడా మేము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ కింద మంజూరు చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మెరుగైన కమ్యూనికేషన్ రోడ్ ఫెసిలిటీ, అంటే మా గ్రామ పంచాయతీ అన్ని గ్రామాలకు మెరుగైన రోడ్ల గురించి కనెక్టివిటీ అన్ని రోడ్లు ఉన్నాయి సార్. ఇంటర్లింక్ రోడ్స్, అంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి ప్రతి గ్రామానికి మాకు రోడ్లు అందుబాటులో ఉన్నాయి సార్. అదేవిధంగా పంచాయతీ మన గ్రామం నుండి మండల కేంద్రానికి కూడా మాకు అనుసంధానంగా రోడ్లు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి సార్. తర్వాత స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల కింద 4వ థీమ్, అంటే మా గ్రామ పంచాయతీలో జీవన పరిస్థితులు మెరుగుపడడానికి అన్ని రకాలుగా మేము మౌలిక సదుపాయాల భాగంగా మన రైతులకు సంబంధించి ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఫామ్ పాండ్స్ కానీ, ట్రెండ్స్ కానీ, సోక్ పిట్స్ కానీ, తర్వాత మినీ గోకులం షెడ్లు కానీ మేము ఈ గ్రామ సభ ద్వారా ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి మేము ప్రతిపాదన చేయడం జరిగింది సార్. హార్టికల్చర్ మరియు సెరికల్చర్ సంబంధించి ఇక్కడ హార్టికల్చర్ హబ్ సార్. కోడూరు అంటే హార్టికల్చర్ హబ్ అంటారు. ఇక్కడ మామిడి, అరటి, బొప్పాయి ఎక్కువగా పండిస్తారు సార్ మా రైతులు. ఇక్కడ సంబంధించిన స్టోరేజ్కి మాకు బాగా యాడ్ ఉంది సార్ మా పంచాయతీలోనే. దీనికి సంబంధించిన మాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరమైంది సార్. ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా మేము మంజూరికి ప్రభుత్వానికి ఈ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి మీకు పంపుతాం సార్. అది కూడా మంజూరైన వెంటనే మేము ఏర్పాటు చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చెప్పినట్లుగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని అతి తొందరలోనే స్వర్ణ గ్రామ పంచాయతీగా మేము తీర్చిదిద్దుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్రామ సభ తీర్మానాలు చదివి వినిపించడం జరుగుతుంది. వాటి యొక్క తీర్మానం కూడా జరుగుతుంది. మనము ఈరోజు ఈ గ్రామ సభ ద్వారా మనకు గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి ఈ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నిధులు సమకూర్చుకొని మనము కొన్ని ఏ వర్క్ చేపడతామో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా దీనికి ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ తీర్మానం వచ్చేసి మన మైసూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా
సుమారు 25 రకాల పనులను మేము గుర్తించడం జరిగింది. మనము అందులో 78 లక్షల రూపాయలతో మొత్తం 42 పనులను ఈ గ్రామ సభ ద్వారా చేపట్టడానికి మేము ఆమోదం కోరుతున్నాం. మీరందరూ ఆమోదం అంటే ఒకసారి చేతులు పైకెత్తాలి. తర్వాత మనకు గృహ అవసరాలకు సంబంధించి నేను తీర్మానం చదివిన తర్వాత మీ అందరికి ఆమోదం అయితే చప్పట్ల ద్వారా మీ యొక్క ఆమోదాన్ని తెలియజేయండి దయచేసి. తర్వాత మైసూర్పల్లి గ్రామ పంచాయతీలోని అవసరమైన టాయిలెట్స్ ఎవరికైనా ఇంకా అవసరమైతే స్వచ్ఛ భారత్ నిధుల నుండి మంజూరు చేసుకునేందుకు మేము ఈ గ్రామ సభ ద్వారా ఆమోదం కోరుతున్నాము. మూడో తీర్మానంగా మా గ్రామ పంచాయతీ నందు 100% వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసుకునేదానికి గ్రామ సభ ఆమోదం కోరుతున్నాం. తర్వాత మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా మైసూరారుపల్లిలో నీటి సమస్య అనేది లేకుండా సమృద్ధిగా నీళ్లు ఉన్న గ్రామ పంచాయతీగా మనం ఆరో ప్లాంట్ ద్వారా చేసుకుంటామని చెప్పి మేము ఆమోదం కోరుతున్నాము. అదేవిధంగా మా మైసూరారుపల్లి గ్రామ పంచాయతీని పరిశుభ్రమైన హరిత గ్రామ పంచాయతీగా మార్చుటకు గ్రామ సభ ఆమోదం కోరుచున్నాము. తర్వాత మైసూరారుపల్లి గ్రామ పంచాయతీని సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుట కొరకు మీ ఆమోదం కోరుచున్నాము. తర్వాత మన గ్రామ పంచాయతీ రోడ్లకు సంబంధించి మన గ్రామ పంచాయతీల్లో అక్కడక్కడ మిగిలిపోయిన చోట్ల 22 రకాల సిమెంట్ రోడ్లను 3 కిలోమీటర్ల పొడవు నిర్మించుకున్నటకు మేము ఈ గ్రామ సభ ద్వారా మీ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మైసూరారుపల్లి పంచాయతీలు ఎక్కువగా ఉన్న వ్యవసాయ రైతులు అరటి, బొప్పాయి మరియు మామిడి పండుతాయి కాబట్టి వాటిని నిల్వ చేసుకుని మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ నిర్మించుటకు మన జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి మీ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మన మైసూరారుపల్లి మరియు శాంతినగర్ మన 2 గ్రామాలకి గ్రామ చివరన ఆనుకుని ఉన్న గుంజన ఏరు వెళ్తా ఉంది. ఆ గుంజన ఏరు వెళ్ళినప్పుడు ప్రమాదం లేకుండా రక్షిత మంచినీటి కూడా ప్రొటెక్షన్ వాళ్ళు మనం నిర్మించుకోవడానికి మీ గ్రామ సభ ఆమోదం మేము కోరుచున్నాము. తర్వాత మన శ్రీయుత ఇందాక మనం చెప్పుకున్నాము, మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు మన మైసూరారుపల్లి సందర్శించినప్పుడు ఒక వారం రోజుల క్రితము మనకు శాంతినగర్ నందు ఒక డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ను మంజూరుకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం నిర్మించుకోవడానికి మన గ్రామ సభ ద్వారా ఆమోదం కోరుచున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఈ అరటి, బొప్పాయి, మామిడి పంటలు మనం పండించేటప్పుడు ఈ అరటి అనేది మనకి ఇక్కడ రబీ పంటగా ఉన్నది. దానివల్ల మనకి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి గాలి, వాన, తుఫాన్లు వచ్చినప్పుడు ఈ అరటి పంట పడిపోవడం జరుగుతుంది. దాని డ్యామేజ్ మన పంట నష్ట పరిహారం అనేది ఇన్సూరెన్స్ తక్కువగా ఈ రబీ పంట కావడం వల్ల తక్కువగా వస్తుంది. అలా కాకుండా ఈ అరటి పంటను ఖరీఫ్ పంటగా మార్చడానికి దాని ద్వారా మనకు ఎక్కువ పంట నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అరటి పంటను కూడా ఖరీఫ్ పంటగా మార్చడానికి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి మన గ్రామ సభ ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మన దగ్గర పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఒక పల్ప్ ఇండస్ట్రీని అంటే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ లాంటి దాన్ని నిర్మించుకోవడానికి ఈ గ్రామ సభ ద్వారా మేము ఆమోదం కోరుచున్నాము. తర్వాత ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లు మన మైసూరారుపల్లి గ్రామ పంచాయతీలోని మన బండల ప్రాథమిక పాఠశాలకు చిన్నపిల్లలకి ఆట స్థలం లేదు కాబట్టి ఆ ఆట స్థలానికి స్థలం కేటాయించవలసిందిగా మరియు ఆ ఆట స్థలాన్ని డెవలప్ చేసి మనకు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ మరియు పీడీ డ్వామా అంటే మన ఎంజీఎన్ఆర్ఎస్ పద సంచాలకులు వారి ద్వారా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపడం కొరకు మనం గ్రామ సభ ద్వారా ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మైసూరారుపల్లి నందు రామాలయం దేవస్థానాన్ని నిర్మించడానికి గాను దేవాదాయ శాఖ వారికి ఈ గ్రామ సభ ద్వారా మేము ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా మైసూరారుపల్లి నందు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే ఆరోగ్యపరంగా మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి తిరుపతికో కడపకో వెళ్ళాల్సింది కాబట్టి మనకి ఇక్కడే ఒక విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయాలని ఈ గ్రామ సభ ద్వారా మేము ఒక ఆమోదం కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మన రైతులంతా కూడా హార్టికల్చర్నే కాకుండా అంటే పండ్ల తోటలే కాకుండా అగ్రికల్చర్ వైపు కూడా అడుగులు వేసేలా చిరుధాన్యాలను పండించే విధంగా ఆ చిరుధాన్యాల పంటలు పండించుకోవాలి, వాటి ఆవశ్యకత ఎలా ఉందనే తెలుసుకునే విధంగా చర్చలను
వాటికి సంబంధించిన చర్యలను మన వ్యవసాయ శాఖ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా మనము ఈ అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవడానికి మన గ్రామ సభ ఆమోదం అనేది కోరుచున్నాము. అదేవిధంగా సార్ మేము మీకు ఒకటి మాటిస్తున్నాం సార్. ఈ గ్రామ సభ ముఖ్యంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది లేకుండా ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా మేము తీర్చిదిద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా మైసూరుపల్లిలో యూత్ ఎక్కువ సార్. ఈ యువతకు అందరూ కూడా మత్తు పదార్థాలకు బానిస కాకుండా డ్రగ్స్ రహిత గ్రామ పంచాయతీ కూడా మేము తీర్చిదిద్దామని చెప్పి మీకు మేము మాటిస్తున్నాం సార్ ఈ గ్రామ పంచాయతీ సందర్భంగా. అదేవిధంగా మైసూరుపల్లి గ్రామ పంచాయతీ అంతా కూడా మేము అన్ని పచ్చని చెట్లు ఎక్కువగా పెంచేసి ఇక్కడ పర్యావరణ కాలుష్య రహిత మరియు పర్యావరణ సహిత గ్రామంగా మేము మీకు ఈ గ్రామ సభను తీర్చిదిద్దామని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని పేదరికం లేని జీవనోపాధాలు కలిగిన గ్రామ పంచాయతీగా మార్చుటకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మీకు మేము తీర్మానంతో తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా మార్చుటకు అవసరమైన చర్యలు చేపట్టేదానికి వైద్య శాఖ వారి ద్వారా ఈ గ్రామ సభను మేము ఆమోదం కోరుచున్నాం సార్. అదేవిధంగా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ అంటే బాలల స్నేహపూర్వక విలేజ్ గాను మరియు ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ మహిళల స్నేహపూర్వక విలేజ్ గాను మేము మారుస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మైసూరుపల్లి పంచాయతీని సామాజిక న్యాయం మరియు సామాజిక భద్రత కలిగిన గ్రామ పంచాయతీగా మారుస్తామని చెప్పి మేము ఈ గ్రామ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీగా మార్చుటకు ఈ గ్రామ సభ ద్వారా మేము మీకు ఆమోదం చేసి తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ మైసూరుపల్లిలో ఉన్న ప్రతి సమస్యను ఈ గ్రామ సభ ద్వారా తమ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. దయచేసి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని మా సర్పంచ్ గారు మేము చెప్పిన విషయాలను కూడా మీరు మాకు త్వరలోని సమస్యలు పరిష్కరిస్తారని తద్వారా మేము మీరు తమ ఆదేశాల ప్రకారం మా మైసూరుపల్లి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పి మేమే డిక్లేర్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రత్యక్ష ప్రజాస్వామ్య రూపకర్త ఈనాటి ఈ గ్రామ సభ విధానంలో శ్రీ సాధు చంద్రబాల గారు, పగడాల వరలక్ష్మి గారు, వరికూటి సింధు గారు, కావేటి జయలక్ష్మి గారు, శివరామయ్య గారు, టి మాధవి గారు వీరంతా కూడా ఇంటరాక్ట్ అవుతారు. అక్కడి నుండే మీకు మైక్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఇంటరాక్ట్ అయ్యి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితోటి మీ యొక్క భావాలను, మీ యొక్క అభిప్రాయాలను, మీకున్నటువంటి ఆలోచనలను పంచుకుంటారని ఆశిస్తున్నాను. మొదట సాధు చంద్రబాల గారు. క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పాలి. చెప్పండి. డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మైసూరువారిపల్లి గ్రామం ఇచ్చేసిన మా గ్రామానికి ఇచ్చేసిన దగ్గర పెట్టుకోండి మైకు దగ్గర పెట్టు. పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పండి. మా దండము మా గ్రామానికి దండము అయిపోయింది. మా జన్మం దండం అయిపోయింది. మా దండం అయిపోయింది. మాకు డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ చాలు, మాకు ఐ పవర్ కావాలి. ఐ పవర్ అంటే 2029లో సీఎం అయితేనే మళ్ళా 2029లో మా గ్రామానికి రావాలా. డిప్యూటీ సీఎం గారు చాలా చక్కగా విన్నవించారు. పగడాల వరలక్ష్మి గారు, మీ యొక్క అభిప్రాయాలను మీరు తెలియజేయవచ్చు. పగడాల వరలక్ష్మి గారు త్వరగా. మైక్ ఉందమ్మా, త్వరగా స్టార్ట్ చేయండిమ్మా. ఓ స్టార్ట్ చేయండి అమ్మా.
త్వరగా త్వరగా. హలో గ్రామ సభకు ఇచ్చేసిన మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. మనము పాటించేటటువంటి విధానంలో 6 మంది గ్రామ సభ సభ్యులు మాట్లాడుతున్నారు. వారిలో రెండవ వారు పగడాల వరలక్ష్మి గారు. క్లుప్తంగా చెప్పండి. మా గ్రామ సభకు విచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్. మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రాం జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రి అయినా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని 2 నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్. అది ఆ, ఉండండి. ఉండండి ఒక నిమిషం సార్. మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా చేరతాది అనేది ఇప్పుడు జరిగింది సార్. ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ ని గెలిపించినారు. మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యేని గెలిపించినారు. కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాము సార్ మీరు వచ్చినందుకు. దీంతో పాటు మాకు ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తులు పూర్వం 30-40 సంవత్సరాల ముందర ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు. తర్వాత అది క్లోజ్ చేయడం అయింది. ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరలి వెళ్ళి అక్కడ 30-40 సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్. వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్లి ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యువత ఇకనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందు నిలిస్తే చాక్లెటో బిస్కెటో అడగవు సార్. సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్. ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్. మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడెక్కడ అంత పెద్ద యూనివర్సిటీ కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఢిల్లీ హైరానా తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో నిర్మించాలని, దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని, రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్. వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసే వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్. కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్. మామిడి ఒక సమస్యగా ఉంది సార్. ఇక్కడ చాలా సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా ఇక్కడ మామిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్. ఇక్కడ ఎందుకంటే ముందు మామిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు. కానీ ఇప్పుడు మామిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు. ఉత్పత్తి 5% కూడా పడిపోయింది. కాబట్టి ఆ విధంగా దానికి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సమస్య ఎందువల్ల దిగుబడి రావడం లేదు, దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు సార్ ఒక్కసారి బీసీఆర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. బీసీఆర్ సార్. సభకు నమస్కారం సార్.
ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము. పాతాళానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు. స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు. మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్. ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్. ప్రతి సభకు 77వ జీవో పెట్టి సెలవు రోజులైన శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్సీటీలకి ప్రమోషన్లు ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్. ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను 6 సంవత్సరాలకి 6 పాఠశాలలు మారినాను సార్. కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ ముక్కువారిపల్లెలో పనిచేస్తున్నాను సార్. ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్. మాకంటూ కుటుంబం ఉంది కదండి సార్. 77వ జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్. తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎంఏలు చేసిన ఎస్సీటీలకు ఇచ్చి 10,000 మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం 1370 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్. సార్ ఇక్కడ నుంచే మీకు పాదాభివందనం, నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఉపాధ్యాయుల బాధని అర్థం చేసుకోండి సార్. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు సార్. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటినన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎంతో ఆశతో మీ దగ్గరికి అన్న రాసుకోండి అన్న, ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు కోడూరు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి అందరికీ నమస్కారం. మన రైల్వే కోడూరు నియోజకవర్గానికి మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభకు విచ్చేసిన ప్రముఖ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి ఆయనకు పాదావందనం తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా కలెక్టర్ సార్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా కమిషనర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రి మన జిల్లా మంత్రి గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, రైల్వే కోడూరుని ఆంధ్రప్రదేశ్ యొక్క హార్టికల్చర్ రాజధానిగా పిలుస్తారు సార్. మన రైతులకి గాలేరు నగరు కాలువ అని ఒక పెద్ద కాలువ ఉంది సార్. దాన్ని, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని, మన యువతకి రైల్వే కోడూరులో యువతలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ జాబ్స్ లేక. ఏపీఎండిసి అని ఒక పెద్ద సమస్య ఉంది సార్ ఇక్కడ. మన డిస్టిక్లో కాకుండా, మన కాన్స్టిట్యున్సీలో కాకుండా ఇతర కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎక్కువ మన ఏపీఎండిసిలో వర్క్ చేస్తున్నారు సార్. మీరు దయచేసి వాళ్ళని గమనించి మన రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీకి 70% ఏపీఎండిసి జాబు వచ్చేలాగా చూస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను సార్. అదేవిధంగా రైల్వే కోడూరులో 112 పంచాయతీలు ఉన్నాయి సార్. మైసూరువారిపల్లి పంచాయతీ ఏ విధంగా అయితే గొప్ప పంచాయతీగా తీర్చిదిద్దుతుందో, అదేవిధంగా మీ సహకారంతో నేను మిగిలిన 112 పంచాయతీలని ఇదే స్ఫూర్తిగా తీసుకొస్తానని మీ సభాముఖంగా మీకు అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రవాణా శాఖ, క్రీడా, యువజన మంత్రివర్యులు మద్దిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గ్రామ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు మన జిల్లా అయిన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మైసూరు వాండ్లపల్లికి విచ్చేసిన మన విశిష్ట అతిథి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన జిల్లా ప్రజల ద్వారా, మీ ద్వారా, అందరి ద్వారా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మన కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే వేదిక పైన నా సహచర ఎమ్మెల్యేలకు, ఎక్స్ ఎమ్మెల్సీలకు, పార్టీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మన జిల్లాకు విచ్చేశారు. ఎంతో ఆసక్తిగా మన జిల్లా ప్రజలైతేనే మనమైతేనే వాచ్ చేస్తున్నాం. తప్పకుండా వెనుకబాటులో ఉన్న అలాగే కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాను మంచి దృష్టిలో పెట్టుకొని రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా గ్రామ గ్రామాన మనకు అభివృద్ధి ఫలాలు అందించే విధంగా ఆయన నాయకత్వంలో ఈ జిల్లా పనిచేస్తుందని మీ ముందర తెలియజేసుకుంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో ఒక ముద్ర వేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. మీరు కాదు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరమైన అభిమానులమే. నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ 4 జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా అవకాశం ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రియతమ యువ నాయకులు లోకేష్ బాబు గారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు పవర్ స్టార్ గారి పక్కలుండి ఆయన సహచర మంత్రిగా మన జిల్లాకు విచ్చేసిన ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా, మీకంతా తెలుసు, కడప జిల్లాలో భాగమైన మా అన్నమయ్య జిల్లా 2.5 సంవత్సరం ఏర్పాటైంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓనమాలు నేర్చుకొని మా జిల్లాకైతే ఏ మటుకు న్యాయం చేయలేదన్నా. రాబోయే కాలంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న మా నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయిలో ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించాలో అవన్నీ మీరు అందిస్తారని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నా. అలాగే సోదరమనులారా ఒకటే చెప్తున్నాం, భారతదేశంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక చరిత్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా మనకు మంచి రోజులున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఇలాంటి చరిత్ర లేదు. మన ప్రభుత్వం ఏర్పాటై 65 రోజులైంది. మీరందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ముక్కులు వేలు వేసుకునే విధంగా ఈరోజు అభివృద్ధి ఫలాలు అందించేదానికి మన ముఖ్యమంత్రి గారు అయితేనే మన ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు పెన్షన్లు ఇచ్చాం. మాట చెప్పినట్టు నిలబెట్టుకున్నారు. దేశంలో ఎక్కడ చూసినా కులాలు మతాలు గణాంకాలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ మీద గణాంకాలు తీసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కిందంటే ఒకసారి గమనించాలా. అలాగే ముందున్న దుర్మార్గ ప్రభుత్వం పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్న ఆనాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్న 15వ తారీఖున ప్రతి ఒక్క పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మరొకసారి ప్రారంభించామంటే మీరందరూ నెమరు వేసుకోవాలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి జమానా వెళ్ళిపోయింది. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి గారు ఈ సభకు ఎందుకు రాలేదో నేను ఆయన అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా మంది రాజకీయాలు పక్కన పెట్టాలా. రాజకీయాలు పక్కన పెట్టి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఇక్కడ ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు అందరం మంత్రులు మేము వస్తే ఎంపీగా 3వసారి గెలిచిన ఆయన ఎందుకు రాలేదని మీ అందరి తరపున ఆయన ప్రశ్నిస్తున్నా. రాజకీయాలకు పక్కన పెడదాం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఒక పెద్ద ఆయన అయితే 2 కళ్ళు లాగున్న ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అలాగే రెండో పక్కన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనకు మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే ఇంకొక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరికి తెలుసు భారతదేశానికి పట్టుకొమ్మలు ఏవైనా ఉన్నాయంటే గ్రామాలే. ఆ గ్రామాల్లో గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మన గ్రామాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలని మనందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్రజల కష్ట నష్టాలను అర్థం చేసుకుని వాటిని తీర్చిదిద్దే మానవతావాది, తత్వవేత్తగా వాస్తవికతను గ్రహించి తర్కించి తద్వారా సామాన్య మానవుడికి చేయూతనివ్వాలనే బలమైన లక్ష్యాన్ని కలిగిన రియల్ లీడర్, కనీస అవసరాల నుండి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ రంగానికి కొత్త భాష్యం చెబుతున్నటువంటి గొప్ప సమన్వయకర్త, ఒడిదుడుకులను వెరవక వాటిని అనుభవసారంగా మలుచుకుని ఆంధ్ర అబ్రహం లింకన్ గా ముందుకు సాగే కోట్లాది అభిమానుల మహానాయకుడే మన నాయకుడైన, పుస్తక జ్ఞానాన్ని నాయకత్వ పరిజ్ఞానంగా అన్వయించే గొప్ప యోగి, మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అడవుల శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు, మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారికి మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సభను ఉద్దేశించి, గ్రామ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట. అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు. అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడినా, అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా, ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు, గ్రామాలే కాదు, దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరవారిపల్లికి వచ్చాను అని అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు, మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి
ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను, ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి, దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండగ ఇది, మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయని చెప్పారు. సర్పంచ్లు అందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు, మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చంకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్గా ఆంధ్రాకి వచ్చేసారు. నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడండి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిధ్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వడిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మద్రాసు మాదాసు శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారెడ్డి గారికి, ఎస్ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు నాకు చెప్పాలా? చెంగల్రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నారు. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే
ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాను. ఎవరైతే మోదీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతారు. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతారు. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓజీయా నాకు అర్థం కాదు, మోడీ అన్నట్టుగా. సినిమాల గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. ఆ రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఒకటి మన రైల్వే కూడూరుని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మన కాటంనేని భాస్కర్ గారు, సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం, అది చెప్పేసి సభలోకి వెళ్దాం. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకొస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. సందర్భంగా తెలియజేసుకుంటాం. ఆ గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం. గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం దాదాపు 51,000 కోట్లు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే 50 కోట్ల, గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి
ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికే వెన్నెముక పంచాయతీరాజ్ వ్యవస్థ. అందరూ నన్ను హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు, చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది. అది అన్నా హజారే గారి ప్రేరణతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే, ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి, మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని మనకి కనీసం నీటి సౌకర్యాలకు పొలాలు ఎండిపోతూ ఉంటే, గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు, మొత్తం దేశాన్నే కదిలించాడు. ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ, ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు గనక బలపడితే, బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. నేను అందుకని మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారిపల్లి కంటే నేను రైల్వే కోడూరు, ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అదే చెప్తున్నాను, ఇక్కడి నుంచి రుచి రాదు. ఈ నేల తాలూకు సారం ఇది, ఈ నేల తాలూకు విశిష్టత. ఇక్కడ పండు అంతే. ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలునో ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 1,50,000 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం అని ఎప్పుడు తెలిసిందంటే, నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక
కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యామ్ తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు. అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది, గత ప్రభుత్వ నాయకుల డబ్బు కాదు, మన డబ్బు అది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బులు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పారు? 8, కరెక్ట్ కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలను చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరావారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరావారిపల్లి దుస్థితి ఏంటంటే, దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండ్లని పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరావారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసే బాధ్యతలో క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతివృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి, కృష్ణా జిల్లాలో చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరావారిపల్లికి కానీ మన రైల్వే కూడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి, ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి, దీన్ని ఎలా తీసుకెళ్ళవు? ఓకే, ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి, మన మైసూరావారిపల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ సభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా, ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు, నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేర్నెస్ ఇవ్వాలి. మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలా మంది చేతులు ఎత్తడానికో, అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా. ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే, అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, ఎన్ని రోడ్లు వేసాం మనం, ఈ రోడ్లకి కాంట్రాక్టర్ ఎవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు, సీసీ రోడ్లు కానీ లేదంటే మనకి ఈ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరావారిపల్లితో మీరు ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది ఇది. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి, ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మట్టుక రోడ్ల మీదకొచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధవుతుంది. అన్నా హజారే నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధవుతుంది. స్వయం పోషక పంచాయతీలు అవుతాయి. స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే, మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతాం, తల్లిదండ్రులు వదిలేసి. పగడాల లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే,
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఈ వరకు ఒక్క మగతను అంటే ఒక్క పురుషుడు అడగలేదు ఈ రోజు దాకా. కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాల. స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది, ప్రపంచమే ఆగిపోద్ది. అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను. అంటే మీరిచ్చారమ్మ ఈ రోజున, వెంకటలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరిచ్చారు ఈ రోజున. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి, మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి, వలసలు ఆపటానికి, ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి, నాకు దానికి ఇది తెలియదు, కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని మీకు ఆ మాట నేను ఇస్తాను. అలాగే మైసూరవారిపల్లిలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూమి లేకపోతే, ఇందాక ప్లే గ్రౌండ్కి అడిగినట్టుగా దాతలు ఎవరైనా స్థలాన్ని డొనేట్ చేస్తే వారికి గౌరవం ఇచ్చేలాగా, వారికి గుర్తింపు వచ్చేలాగా నేను ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కి విద్యార్థులకి ఆడుకోవడానికి ఎట్లా చేయాలి, మనకి స్కూల్ గ్రౌండ్ కేటాయించే బాధ్యత కూడా తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఇందాక మన మైసూరవారిపల్లిలో అరటిని ఖరీఫ్లో వేస్తున్నాం. దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ రావట్లేదని చెప్పారు. ఇన్సూరెన్స్ కేవలం రబీ పంటలకే ఉంది. కాబట్టి గ్రామ సభలు చర్చించి తీర్మానించిన విధంగా ఈ అరటి పండుని రబీ నుండి ఖరీఫ్కి మార్చే బాధ్యతను, అలాగే ఇన్సూరెన్స్ అమలయ్యేలాగా ప్రభుత్వానికి కలెక్టర్ గారు నేను కోరుకుంటాను. మరి మీరు నివేదిక పంపండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం దాన్ని. అలాగే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి మన సంయుక్త గారు చెప్తా ఉన్నారు, భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన భూములు వారసత్వంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు, గొడవలు అవుతున్నాయంటే ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం వెంటనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయబోతుంది. ఈ గ్రామ సభ ఎలా చేశామో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరికైతే గొడవలు ఉన్నాయో అలాంటి ఈ సదస్సుల ద్వారా మీరు వచ్చి ఆ సదస్సులో మీ సమస్యలు చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే అవసరమైతే కలెక్టర్ గారు ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ గారితో ఇక్కడ ప్రత్యేక రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేస్తారు. ఆ రెవెన్యూ కోర్టుని ఏర్పాటు చేసే పరిస్థితిని తీసుకొచ్చి ప్రతి సమస్యకి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తాం. అలాగే వెరైటీస్ గనులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు, బీటెక్లు చదివి, డిగ్రీలు చదివి, ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకు ఏం చెప్పారు? 70% స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు, ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70% ఇస్తామా, 80-30% ఇస్తామా, ఎంతో శాతంగా నాకు తెలియదు, కానీ దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా, అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి, దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు, వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభించట్లేదన్న కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే మా డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ దృష్టికి, సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి
నేను స్టీవ్ ఒకసారి యాపిల్లో, మీ అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా. ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే, నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే, నాకు తెలియదు, నాకు ఐబిఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే నువ్వు అడగాలే కానీ, నేను చెప్తాను, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి, నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో అడుగుతాను, మధ్య ఫోటో. నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకోండి. ఇస్తారా లేదా పక్కన పెడితే, నిజంగా మనసు కదిలితే, మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు. నేను నమ్మను ఆ పదాల. భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది. అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టింది, అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. అలాగే ఇంకేం పనిష్మెంట్, అలాగే కొద్దిమందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు. ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే, భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్, దీనికి ఇదే పరిపాలన చేసుకునే, స్వయం శక్తి పరిపాలన చేసుకోగలిగే శక్తి ఉండేలాగా. అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం, ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా, మన రైల్వే కూడూరులో, మన 112 పంచాయతీల్లో వేరే చోటకి వెళ్లకుండా, అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ, గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కల్పన, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం. ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కాకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా, 2.7 లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే అవకాశం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు. దీనిని మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంగా ఎన్నికల సమయంలో చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ ని సంపూర్ణంగా అమలు పరుస్తాం. అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, అందరూ నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు. 50% మహిళా జనాభా మన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో 50% మహిళలు. ఈ దేశ రాష్ట్రపతి మహిళ. అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే ఈ దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది, ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటూ ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారిని గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా, మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి
ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా రాలా. మీరు మీరు ఒక నిమిషం. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగాలి. అంటే మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసేది సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని 2 విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానో చెప్తాను. ముఖ్యంగా యువతకి ఈ 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకు కోరుకుంటా ఉన్నా. మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే, తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి. మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే, ఖడ్గతిక్కిన కథ ఉంటుంది కదా, యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపాను గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి. అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే, ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు. 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేసిండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత, మహిళా శక్తి లోపల ఉండి ఇది మారాలని మీరు అనుకోకపోతే, ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు. మీరు అనుకోకపోతే, మీరు అలా అనుకోబట్టే ఈ రోజున మేము 981 కోట్లు, 998, ఈ రోజున గత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది. వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత
మేము వచ్చి 998 కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం. మీ శక్తి అది. మీరు అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి. అలాగే ఇంకొక 1500 కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేసాం, ఇంకో రాబోయే కాలంలో వస్తాయి. అంటే పంచాయతీల్లో బలం. చాలా మంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలేంటి. మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి. సంయుక్తంగా మొత్తం ఎక్కువ 70% మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా. వాళ్ళని అడగండి. డబ్బులు పడ్డాయి, అందుకనే గ్రామ సభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి. ఎందుకు యువతకి చెప్తున్నానంటే, మీరు సినిమాలో ఆనందం పెట్టండి, తిరగండి, సరదాగా తిరగండి, మీరు విందులు వినోదాలు చేయండి, కానీ సమాజం పట్ల, మీ గ్రామాల పట్ల, దేశం పట్ల బాధ్యత అయితే మర్చిపోకండి. అదొకటే నా రిక్వెస్ట్. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా, మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా, మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు, కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. అంత నమ్ముతాను మిమ్మల్ని. అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి, మహిళల కోసం అంటే, మీరే వెన్నెముక ఈ దేశానికి. ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి, నీకు అన్నం పెట్టే తల్లి, నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి, ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని, వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డలు రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో. వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేం. అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా, రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మేము అడుగులేస్తాం. ఇది ప్రత్యేకించి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ముఖ్యంగా యువతకి, మహిళలకి, మీరందరూ కారు మంచి సంయుక్త గారిని, రాష్ట్రానికి, దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని, మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి. సమస్యల మీద మీరు నిలదీయండి. మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో. ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు బోర్డులు కనిపించాలి. డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణదేజ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తారు మీకు. మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి. రెండు, యువతకి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయిపోతారు, నాతో సహా. నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పని చేయగలనేమో, కొన్నిసార్లు నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరే రావాలి బయటికి. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేస్తా. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికి 15 సంవత్సరాలు పట్టింది. సినిమాల్లో 20 ఇయర్స్ పనిచేసి ఇంకో 15 సంవత్సరాలు రాజకీయాలు కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది. 21 సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ 175. అలా అంత నలగాల్సి వచ్చింది. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా నలగందే, అనుభవం రాందే మీరేం చేయలేరు. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ కాలంలో. మళ్ళీ దేశం పాకిస్తాన్గా, ఇండియాగా విడిపోతుంటే, దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన, బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం 2 ముక్కలుగా నిలబడి విడిపోతుంటే మీరు ఎందుకు ఏం చేయలేదంటే, వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీ నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి. భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని, మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశ వైపు అడుగులేయాలని మనస్ఫూర్తిగా మన తిరుపతి జిల్లా సుబ్బారాయుడు గారికి, మన విద్యాసాగర్ గారికి, మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారికి, కలెక్టర్ గారికి పేరు పేరున అందరికీ, జాయింట్ కలెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పోయిన నాయకులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.
ఇంత మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకించి ఢిల్లీ ఇది ప్రెస్కి సంబంధించిన ఇష్యూస్ నా దగ్గర ఉంది. అలాగే మీకు ఇళ్ల పట్టాలు కానీ మెడికల్ ఫెసిలిటీస్ పిల్లల చదువుల గురించి కూడా నా అవగాహన ఉంది. కాదు ఇది అర్జీ ఇస్తారా? అర్జీ ఆల్రెడీ ఉంది. అండ్ ఇది ప్రత్యేకించలేదు. మీ సహకారం లేకపోతే ఏది ముందుకెళ్ళాం. యువర్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఫర్ డెమోక్రసీ. మీ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఒకసారి మీ ప్రతినిధుల్ని, రాష్ట్ర స్థాయి ప్రతినిధుల్ని పంపిస్తే ఒకసారి కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైసూరావారిపల్లి నుంచి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొదలుపెట్టింది ఈ రోజున రాష్ట్ర మొత్తం మీద అన్ని ఎమ్మెల్యేస్ చంద్రబాబు గారితో సహా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో సహా అందరూ మంత్రివర్గం కూడా పాల్గొనేలాగా చేయడానికి చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనకి డబ్బులు రావాలి, ఇన్ని వేల కోట్లు రావాలి, మన అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇవ్వాలన్నా, ఈ రోజున మనకి 991 కోట్లు రావాలన్నా ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే జరగదు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన నాయకుడు, ఈ దేశానికి వెన్నెముక్కి బలం ఇచ్చిన నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు, మా సమస్యలను అర్థం చేసుకున్నందుకు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుండి ఆయన నడిపిస్తున్న ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఒక చిన్నపాటి కదలిక మొదలు పెడితే ఈ రోజున మనకున్న ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ రోజున ప్రతి గ్రామ సభలు, అన్ని గ్రామ సభలు 13,326 పంచాయతీల గ్రామ సభలని ఈ రోజున లెక్క పెడితే 1 కోటి మంది పాల్గొన్నారు. ఈ రోజున గ్రామ సభలో 13,320 కోటి మంది పాల్గొన్నారు. అంటే ఈ శక్తి మీది, ప్రజాస్వామ్యం తాలూకు శక్తి ఇది. అందుకని భవిష్యత్తులో ప్రతి సంవత్సరం జరగబోయే అన్ని గ్రామ సభల్లో మీరు పాల్గొని మీరు మీ వంతు ప్రజాస్వామ్యం, మీ వంతు బాధ్యత నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఒక్కరు ఏంటి సార్ అది? ఒక్కరు రండి. షూర్, ఫాలో అప్ చేస్తాం. సో మనస్ఫూర్తిగా మరోమారు సోదరి సంయుక్త గారికి, మా ఆడపడుచులకి, పెద్దలకి, వేదిక పైన పెద్దలకి, మా భవిష్యత్తు మీదే. మీరు ఇలాగే ఆనందంతో కేరింతలు కొట్టాలి. మీరు తలుచుకుంటే దేశం మారిపోతుంది. మీరు తలుచుకున్నారు, ప్రభుత్వం మారిపోయింది. మీరు తలుచుకుంటే, మీరు అండగా నిలబడితే మాలాంటి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ని మనకి భారతదేశంలోనే ప్రతి ఒక్కరు తల ఎత్తి పైకి చూసేలా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్ణ మన పంచాయతీలు కదలిక ముందుకు తీసుకెళ్లేలాగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.